చదవడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపేయడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా ఎగిరిపేయడం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అంటే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా తారక ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే 99 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దాని దిగువ రేఖ ఉన్న వాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం 2 ఒకటి ఆహారం నీరు, అది ఆహారం అన్న క్యాంటీన్లు నీరు. మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లపల్లి ద్వారా మనం నీళ్లు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్ గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు ఇంకొన్ని పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకున్నాం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం నేను వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరాకుండా పోయినాయి, వాడకుండా పోయినాయి, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా పరిగెత్తులు అన్ని కూడా భర్తీ చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం. కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా కొన్ని 2-3 రోడ్లు కూడా మేము అది కూడా నేను పరిగెత్తులు వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది. తుమ్ముకుంట మీదకి వెళ్తుంది. ఏదైతే నాన్నగారు అప్పుడు బార్షాప్కు వాడను ప్రారంభించారో ఇలా అన్ని కూడా అంటే ఏం లేదు సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది. ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది. సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూద్దామండి, తీసుకెళ్ళా ఆయన కృషి తీసుకెళ్ళా అంతవరకు. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. ఆ పేరుతన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.